ఒక్కోసారి మన వాళ్ళు చేసే కొన్ని పనులు అంటే మన మనుషులే చేసే పనులు ఎలా ఉంటాయంటే భస్మాసుర హస్తంలా ఉంటాయి. కరెక్ట్గా దానికి సరిపోయేలాగా ఈ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఉంది. ఇప్పుడు ఆయన లేనిపోని ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చాడు. ఇప్పుడు జనం నిజానికి మర్చిపోయారు. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా రోజులైంది, మర్చిపోయారు. ఎక్కడెక్కడ సద్దుమణిగిన పరిస్థితులలో ఇప్పుడు నా మీద, కరీంనగర్ పోలీస్ కమిషనర్ మీద, సిపి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అని పాడి కౌశిక్ రెడ్డి తాజాగా ఆరోపణలు మొదలుపెట్టారు. ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ఒక్కసారిగా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి తీసుకొచ్చినట్టయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావును కలవడానికే ఇప్పుడు కేటీఆర్ అక్కడికి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎలాంటి సూచనలు చెప్పడానికి వెళ్ళాడు, దీని నుంచి ఎలా తప్పించుకోవచ్చు, ఎలా తప్పించాలనే విషయాలు చెప్పడానికే కేటీఆర్ అమెరికా వెళ్ళాడని చెప్పి ఇప్పుడు ప్రతిపక్షాలు కొత్తగా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చాయి. మనకు తెలుసు ఈ ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనే దాకా వచ్చింది. చాలా పెద్ద ఎత్తున లీకులు, అనేక రకరకాల గందరగోళాల మధ్య మొన్నటిదాకా విపరీతమైన ఒక హీట్ ఎక్కించిన సబ్జెక్ట్ని తెలిసో తెలియకనే అనుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యేనే అనవసరంగా ఇప్పుడు ఈ వరదలు, ఈ కష్టాలు, ఈ సమయంలో ఆయన నెత్తికెత్తుకోవడం మాత్రం లేని తేనె తుట్టను కదిపినట్టే. మరి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు చేసిన పని మళ్ళీ ఆ పార్టీకే, ముఖ్యంగా కేటీఆర్కు చుట్టుకునే పరిస్థితి కనబడింది. అనవసరం లేనిపోని విమర్శలకు కారణంగా మారింది. సో చూసారా, ఒక్కోసారి మన వాళ్ళు చేసే విమర్శలు కూడా మన నెత్తికి చుట్టుకుంటాయంటే ఇదే. సో పాడి కౌశిక్ రెడ్డి గారు కాస్త జాగ్రత్త. కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి రాబోతున్నారు. చాలా రోజులుగా మనం వింటున్న మాట. అతి త్వరలో ఇక రేవంత్ రెడ్డి దుమ్ము దులపబోతున్నాడు, వస్తున్నాడు మా కేసీఆర్ అని గత 2-3 నెలలుగా చెప్తున్నారు. కానీ బహుశా ఇది ఫైనల్ కాల్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ ఏదన్నా పని మొదలుపెట్టే ముందు యాగాలు చేయడం, యజ్ఞాలు నిర్వహించడం మనకు తరచూ చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఈరోజు నవగ్రహ యాగం అని తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో అత్యంత సన్నిహితుల మధ్య అతి కొద్ది మందితో భార్యాభర్తలు కలిసి ఈ యాగం నిర్వహించారు. ఈ యాగానికి ఏంటంటే దోష నివారణ కోసం నవగ్రహాల్ని 9 రకాల పూలతో పూజించడం ఇట్లాంటిది ఏదో ఉంది. సో ఈ పూజ చేసుకోవడం ద్వారా ఇప్పటిదాకా అంటే రాజశ్యామల యాగం నిర్వహించిన ఏదో దోషం అలాగే ఉండిపోవడం వల్లనే తాను ఓడిపోయారని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క నవగ్రహ యాగం నిర్వహించారు. దీని ఫలితాల ప్రకారం ఇకపైన మొత్తం కేసీఆర్కి జయమే జరుగుతుందని నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ నెల 11 నుంచి ఆయన ప్రజల్లోకి రావాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత భారీగా రైతు యాత్రలు కూడా నిర్వహించబోతున్నారని సమాచారం. ఎందుకంటే అతి త్వరలో మన స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎత్తుకోబోయే ప్రధాన అస్త్రం ఏంటి అంటే 30,000 కోట్లు అవుతుందనుకున్న రైతు భరోసా, రైతు బంధు కేవలం 17 కోట్లు ఇచ్చేసి నేను మొత్తం ఇచ్చా అని రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని కేసీఆర్ గట్టిగా లేవనెత్తబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుంప తెంచబోతున్నారు అనేది సమాచారం. ఈ విషయంలోనే రైతు యాత్రలు చేపట్టబోతున్నట్టుగా వింటున్నాం. సో మరి 11 తర్వాత ఇక రాజకీయం రసకందాయంలో పడబోతున్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ మొన్నటిదాకా ఏమేమి మాట్లాడినా ఇప్పుడు యాగం కూడా నిర్వహించారు కాబట్టి ఖచ్చితంగా ఇక ఆయన జనంలోకి వస్తారు. ఎందుకంటే ఇప్పటికే విమర్శలు చాలా పెరిగిపోయాయి. మీరు కేసీఆర్ కనబడలేని పోస్టర్లు కూడా వెలుస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇక ఆయన జనంలోకి రాకపోతే ప్రమాద ఘంటికలు మోగుతున్న పరిస్థితి. అందుకే బహుశా ఈ 11 నుంచి కేసీఆర్ గట్టిగానే జనంలోకి రాబోతున్నారు. మరి ఇక రాజకీయం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనేది మాత్రం వాస్తవం. నందమూరి అభిమానులకి, తెలుగుదేశం అభిమానులకి, ముఖ్యంగా తారక్ అభిమానులకి శుభవార్తే ఇది నిజంగా. ఎందుకంటే అతి త్వరలో చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ కలుసుకోబోతున్నారు, సమావేశం కాబోతున్నారు. నిజంగా ఒక విశేషమైన సంఘటనగానే దీన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే తారక్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా కనీసం పలకరించలేదు కాదు కదా, ఒక ట్వీట్ కూడా ఆయన వేయలేదు. చంద్రబాబు యోగక్షేమాల గురించో, లేదంటే ఆయనకు జరిగిన అన్యాయం గురించో, లేదంటే వైఎస్ జగన్ పరిపాలన గురించో ఆయన ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదు.
చంద్రబాబు కుటుంబంతో, నందమూరి కుటుంబంతో కూడా ఆయన అంటిముట్టినట్టుగానే ఉంటున్నాడు చాలా కాలంగా. మరి అందుకే అంటే లోకేష్ కోసం తనను బలి పెట్టారు అనే ఫీలింగ్ ఆయనలో ఉంది, ఆయన అభిమానులలో కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఎన్టీఆర్ ప్రకృతి విపత్తుల సందర్భంగా ఈ యొక్క ఇప్పుడు చూస్తున్నాం కదా, 2 రాష్ట్రాలు అతలాకుతలమైనప్పుడు మొట్టమొదటగా సినీ ప్రముఖుల నుంచి మొట్టమొదట స్పందించింది జూనియర్ ఎన్టీఆరే. ₹1,00,00,000 విరాళాన్ని 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటించారు. అతి త్వరలో ఇద్దరు సీఎంలను కలిసి చెక్ అందించబోతున్నారు. సో రేవంత్ రెడ్డిని కలవడం ఓకే కామనే, కానీ చంద్రబాబు నాయుడిని కలవడం అనేది చాలా చాలా పెద్ద విశేషం. అంటే తెలుగుదేశం పార్టీకి కూడా ఇది ఒక పెద్ద కొత్త అంశం, అలాగే ఒక పండగ లాంటి అంశం. ఇక నందమూరి అభిమానులకైతే పండగే చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఈ అరుదైన కలయిక మరి ఎలాంటి విజయాల్ని లేదంటే ఎలాంటి పరిణామాల్ని టీడీపీ పార్టీలో తీసుకొస్తుందనేది వేచి చూద్దాం. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే పోస్టులు చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇది. అంటే ప్రముఖుల జీవితాల్లోని తొంగి చూసి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి విచ్చలవిడిగా అంటే పోస్టులు పెట్టడం, అనవసరమైన వివాదాలకు దారితీయడం అనేది ఈ మధ్యకాలంలో తరచూ చూస్తున్నాం. చాలా ఎక్కువ కూడా అవుతుంది. ఒక సోషల్ మీడియా యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఇది స్పందించాల్సిన పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్న బాగా వైరల్ అవుతుంది ఒక ఫోటో. కేటీఆర్ గారు ఒక కుక్క పిల్లని ఎత్తుకొని ఉన్నారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా అచ్చం అలాంటిది ఒక కుక్క పిల్లని ఎత్తుకున్న ఫోటోలను 2 జత చేసి ఐ హేట్ డాగ్స్ అని ఎవడో పోస్ట్ పెట్టాడు. అంటే గత కొంతకాలంగా 5-6 ఏళ్ళుగా మనం రెగ్యులర్గా వస్తున్న విమర్శలు ఇవి. కేటీఆర్ మీద ఉన్న ఒకే ఒక్క విమర్శ ఇది బహుశా నాకు తెలిసి. దాన్ని అంటే ఒక మహిళ జీవితం, ఒక స్త్రీని ఆమె జీవితంతో సంబంధం లేకుండా, ఆమె అనుమతి లేకుండా ఆమె విషయంలో ఇంత దిగజారి ప్రవర్తించడం, దాన్ని కేటీఆర్కి అంటగట్టడం అనేది నిజంగా బాధ కలిగించే అంశం. దయచేసి సోషల్ మీడియాలో కొంత సంయమనం పాటించాలి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాల్లో తొంగించి చూసేప్పుడు సరే కేటీఆర్ గారిని విమర్శించినప్పుడు సరే రాజకీయ నాయకుడు వాళ్ళు భరిస్తారనుకోవచ్చు, కానీ స్త్రీల విషయంలో కొంత సంయమనం పాటించాలి. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, వాళ్ళ కుటుంబ గౌరవం ఇట్లాంటివి చాలా ముడిపడి ఉంటాయి. కాబట్టి దయచేసి ట్రోలర్స్ కానీ తర్వాత ఎవరైతే ఇలాంటి పోస్టులు మారు పేరుతో నిజం పేరుతో మీరు ఎలాగూ పెట్టరు కూడా, ఎక్కడో దాక్కుని రహస్యంగా ఏ విదేశాల నుంచో ఇట్లాంటి తప్పుడు ప్రయత్నాలు చేస్తుంటారు. మరి దీనివల్ల మీకు వచ్చే ఆనందం ఏంటో నాకు తెలియదు, కానీ ఒక మహిళ ఇట్లాంటి వాళ్ళ జీవితాలు మాత్రం చాలాసార్లు అంటే ఒక్క రకుల్ ప్రీత్ సింగ్ గురించే మాట్లాడలేదు, ఇట్లా ఎంతోమంది జీవితాలు ఇబ్బందుల పాలవుతాయి, కుటుంబ జీవితాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి, విడాకులు, గొడవలు, ఇంట్లో కుటుంబ కలహాలకు దారితీసే పరిస్థితి. కాబట్టి దయచేసి ఇట్లాంటి పోస్టులు పెట్టే ముందు నిర్ధారించుకోకుండా, సరైన సాక్ష్యాధారాలు లేకుండా దయచేసి ఇలాంటి పోస్టులు పెట్టొద్దని నేను మరొకసారి ఈ ట్రోలర్ మిత్రుల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరద బీభత్సంలో నానా కష్టాలు పడుతుంటే కనీసం కూడా పత్తా లేని కేసీఆర్. ఇది ఇవాళ హైదరాబాద్లోని పలు చోట్ల వెలిసిన పోస్టర్లు. కేసీఆర్ కనిపించటలేదు అనేది దాని హెడ్డింగ్ అండ్ దాని కింద కేసీఆర్ ఫోటో. ఈ పోస్టర్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ పోస్టర్లు ఎవరు వేసారనేది ఎవరికి తెలీదు, కానీ దాని సారాంశం కేసీఆర్ కనిపించట్లేదు అని. ఎందుకు అంటే వరదలు వచ్చి బీభత్సం జరిగి ఖమ్మం అంతా మునిగిపోయినా కూడా కేసీఆర్ కనీసం ఒక ప్రకటన రిలీజ్ చేయకపోవడం, అలాగే ఇదే సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండడం అనేది అధికార పక్షానికి బాగా కలిసి వచ్చింది, విమర్శల దాడి పెంచేసింది. అయితే ఇక్కడ హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలంతా క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా తిరిగారు, ప్రజల క్షేమాలను పట్టించుకున్నారు, సహాయ కార్యక్రమాలు చురుగ్గా పాలు పంచుకున్నా సరే మరి అధినేత తర్వాత కాబోయే భావి నేత వీళ్ళిద్దరు ఎవరు తమకేం పట్టనట్టుగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఆయన కనీసం ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయకపోవడం అనేది ఒక రకమైన ఇబ్బందికరంగా, పార్టీ క్యాడర్లో కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ అమెరికాలో ఉండడం అనేది కూడా
పార్టీ శ్రేణుల్ని అయోమయానికి నిరుత్సాహానికి గురి చేస్తున్న పరిస్థితి. అయితే నిజానికి విపత్తును సరిగ్గా అంచనా వేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. దానివల్లనే అంటే వరద నివారణ చర్యలు లేదంటే వాతావరణాన్ని హెచ్చరికలను ముందే పట్టించుకొని కనుక ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వరదల్ని నివారించే అవకాశం ఉండేది అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయాలు మాట్లాడడానికైనా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉండుంటే బాగుండేది అనేది ప్రతి ఒక్కరిలో వస్తున్న ఒక విమర్శ. అయితే మనకు తెలుసు కేసీఆర్ ఎప్పుడైనా సరే ఇలాంటి విషయాల్లో ఎప్పుడు ముందుకు రారు, మాట్లాడరనేది మన గతంలో కూడా చూసాము. కానీ ఇప్పుడు ప్రజలు ఇంతగా కష్టాల్లో ఉంటే కేసీఆర్ స్పందించకపోవడం ఏంటనేది మాత్రం మరి చాలా సర్వత్రా చర్చ జరుగుతున్న పరిస్థితి. మౌనం ఒక వ్యూహం అని కొందరు, మౌనమే వ్యూహం అని మరికొందరు. మరి ఈ మౌనం వల్ల పార్టీ మొత్తానికే ఇబ్బంది పాలవుతుందనేది కింద నుంచి క్యాడర్లో వస్తున్న పరిస్థితి. మరి ఈరోజైతే కేసీఆర్ తన ఫామ్ హౌస్లో భారీ యాగం తలపెట్టారు. గ్రహాల శాంతి పూజ అంట భారీ ఎత్తున కార్యక్రమం చేశారు. మరి ఈ గ్రహ శాంతితో అయినా మరి పార్టీ స్థితిగతులు మారతాయా, మరి ఈ పోస్టర్లు ఇలాంటివి కొనసాగుతాయా ఏంటి అనేది మరి ముందు మనం తెర మీద చూడాల్సిందే.